అందరికీ నమస్తే. ఆషాఢమాసం ఆదివారం కదండి. మా ఇంట్లో ఖచ్చితంగా ఈ 4 ఆదివారాలు ఈ మునగాకు పప్పు, మాగాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుంటాము. అది ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తున్నా. ఇక్కడ కావాల్సిన పదార్థాలన్నీ చూసేశారు కదా. మునగాకు, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి ఉండాలండి. ఎండు కొబ్బరి అయితే వేసుకోకూడదు. ఇక్కడైతే మనం కట్ చేసి పెట్టుకున్న మునగాకుల్లో కొంచెం ఉప్పు వేసుకొని మునగాకు ఉప్పు ఈ విధంగా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి మునగాకులో ఆ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఏ ఆకుకూరైనా ఉప్పు ఆకు మొత్తం కలిసిపోయి ఈ విధంగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకో బాండి పెట్టుకుని ఒక వెడల్పాటి గిన్నె అయితే పెట్టుకోండి. కొంచెం దలసరగా ఉన్నది. అందులో ఒక గ్లాస్ ఆఫ్ కందిపప్పు వేసుకోండి. అది పచ్చివాసన పోయే వరకు వేయించుకుని అందులో సరిపడంత వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. పప్పుకి చూసుకుని వేసుకోవాలి. ఎందుకంటే ఇది ముద్దగా అయిపోకూడదు, పొడి పొడిగా ఉండాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, మనం వాటర్ పోసిన ఒక 15 మినిట్స్కి అయితే ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, మునగాకులు ఉప్పు రాసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత కొబ్బరి తురుముకున్నాము, అది కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే కొబ్బరి కూడా యాడ్ చేసేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మునగాకులో సాల్ట్ వేసాం కనుక ఇక్కడ కొంచెం చూసుకుని ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి మీ రుచికి తగ్గట్లు. ఇప్పుడు ఇంకో బాండిలో కొంచెం నూనె వేసుకుని పోపు దినుసులు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ పోపు దినుసులు అన్నీ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుని మనం ఈ పప్పులో కలిపేసుకుంటే మునగాకు పప్పు అయితే రెడీ అయిపోతుందండి. ఆషాఢ మాసంలో ఖచ్చితంగా మునగాకు తినాలి అని చెప్తారు. గోరింటాకు కూడా పెట్టుకోవాలి కదా, ఎంతమంది పెట్టుకున్నారు కామెంట్ చేయండి. ఇక్కడైతే మీకు మాగాయ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నాను. పచ్చి కొబ్బరిను, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పోపు దినుసులు. మాగాయకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం మామిడికాయ ముక్కలు ఉప్పులో వేసుకుని నిలవ పెట్టుకుంటాం కదా, ఆ మామిడికాయ ముక్కలతో అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక హాఫ్ స్పూన్ నూనె వేసేసుకుని ఎండుమిర్చి వేయించుకు పక్కన పెట్టుకున్నాము. మిక్సీ జార్ తీసుకుని అందులో ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి ఒకసారి గ్రైండ్ చేసుకుని ఈ మాగాయ ముద్ద ఉంది కదా, అది ఎండుమిర్చి కూడా వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవడమే. ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఒక గిన్నెలో తీసేసుకుని చిక్కన మజ్జిగ ఉంటుంది కదా, ఆ మజ్జిగ వేసుకుని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు అందులో పోపు కూడా వేసేసుకుంటే ఈ విధంగా మాగాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇదేనండి మాగాయ పచ్చడి, మునగాకు పప్పు. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.